నమస్తే. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ. సో ఇది ఒక లొట్టపీసు కేసు. లొట్టపీసు ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తేనే అవే అడిగిన ప్రశ్నలు అని చెప్పేసి కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. నేను అవసరమైతుంటే తెలంగాణ ప్రజల కోసం కూడా నేను చావడానికి సిద్ధమని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారితో. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారన్న కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిని పట్టుకొని లొట్టపీసు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు నేను మరొకసారి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నేను చేస్తానని అంటా ఉన్నాడు. దీన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటామని? వాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం చేస్తానంటే సిగ్గుసేటు. అరే కేటీఆర్, నువ్వు తెలంగాణ ప్రజల విషయం మాట్లాడకు ఫస్ట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు బుట్టలేను, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు తెలంగాణలోని చరిత్ర ఏంద్రబై, మీ చరిత్ర ఏంద్ర? మీరు అధికారంలోకి రావాలనుకున్నారు, సెంటిమెంట్ను ఉపయోగించుకున్నారు, రాజకీయాలు చేశారు. అంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏంది లొట్టపిస్తూ, అరే భూషుడికే తెలంగాణ ప్రజల రక్తం దాగినరు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఖజానాను ఖాళీ చేసిపోయినరు. ఎవడబ్బ సొత్తు అనుకుంటున్నవారు? నువ్వు అమెరికాలో నౌకరీ చేసుకొని బతికేటోనివి. నీ అయ్య ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో ఉన్నోడు, కాంగ్రెస్లో ఉన్నోడు. నీ అయ్య టీఆర్ఎస్ పార్టీని పెట్టిందే తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని వచ్చింది మీ కుటుంబం. ఇది వాస్తవం. భూషుడికే మీరు ఏమైనా తెలంగాణ కోసం చచ్చిన్నారా? మీ సామాజిక వర్గం ఎవడనే ఒక్కని పేరు చెప్పురా. నువ్వు ఒక్కని పేరు చెప్పు. మీ సామాజిక వర్గంలో ఒక్క వెలమాతను ఎవడన్నా చచ్చిపోయిండా? లేకుంటే కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా చచ్చిన్నారా? కేటీఆర్ చెప్పరను. మరి మీరు ఎందుకు చావలేదు అప్పుడు తెలంగాణ కోసం? నేను అడుగుతున్నా. తెలంగాణ కోసము కేసీఆర్ ఎందుకు చావాలి? కేటీఆర్ ఎందుకు చావాలి? హరీష్ రావు ఎందుకు చావాలి? కవిత ఎందుకు చావాలి? మీ కుటుంబంలో ఒక్కడు కూడా చావలేదు కదా. మరి భూషుడికే తెలంగాణను మాట్లాడే అర్హత మీకు లేదు. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కి, సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు 11 సీట్లు గెలిచింది. ఇది వాస్తవం కదా. కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కి, మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ఆనాడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కి, సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి ప్రభుత్వంలో ఏరి మంత్రి పదవులు తీసుకున్నారు. సెంటిమెంట్ను ఉపయోగించుకొని, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములైనరు. 2009లో టీడీపీతోని పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతోని పొత్తు పెట్టుకొని 11 సీట్లు గెలిచిండ్రు. ఎప్పుడు కూడా రాజకీయాలు చేసిండ్రా మీరు? తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని, సెంటిమెంట్ను ఉపయోగించుకొని మీరు రాజకీయాల పబ్బం గడుపుకుంటూ వచ్చిండ్రు. భూషుడికే అప్పటిదాకా నువ్వు కేటీఆర్ నువ్వు అమెరికాలో నౌకరీ చేసుకుంటున్నావు. నౌకరీ వేసుకున్నటోడిని కేసీఆర్ అంటోడు పిలిపించి, అరే ఇక్కడ ఎమ్మెల్యే అయితే, ఇక్కడ మంత్రి అయితే తెలంగాణ ప్రజలను దోసుకోవచ్చు అని చెప్పి నేను పిలిపించిండ్రా భూషుడి. ఇది నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఏంద్రా? భూషుడికే నీతి నిజాయితీకే మారుపేర్రా రేవంత్ రెడ్డి గారు. భూషుడికే ఏమనుకుంటున్నావురా? సంవత్సరం అవుతుంది, 5 పైసల బిల్ల ప్రజల సొమ్ము కానీ ప్రభుత్వం సొమ్ము కానీ 5 పైసల బిల్ల వ్యర్థం చేయకుండా, నష్టం చేయకుండా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఖజానాన్ని దెబ్బతీయకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అది ఆ నీతి నిజాయితీ అంటే. మీరు 10 ఏళ్లలో భూషుడికే, కేటీఆర్ నీకే చెప్తున్నా నేను, నీవు 10 ఏళ్లలో ఎన్ని దోషున్నారో 30,000 ఎకరాల భూమిని, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములను మీరు కబ్జా పెట్టారు. మీరు బినామీ పేర్ల మీద జయించారు. ధరణి చేసింది, ధరణి తెలంగాణ ప్రజల కోసం చేసినారా? మీరు ధరణి తెచ్చింది ఎందుకోసం తెలుసారా? అసలు విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు. మీరు ధరణి తెచ్చిందే నిజాం భూములు, నిజాం వంశస్థుల భూములు, నిజాంకు సంబంధించిన భూములను మీరు కబ్జా పెట్టచ్చని చెప్పి ధరణి తెచ్చారు. ధరణి తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూములను మీరు ధరలు ఎక్కించుకొని మీ బినామీల పేరు మీద ఉంచుకొని 10,000 ఎకరాల భూములు అమ్ముకొని మీరు దోసుకున్నారు. 10,000 ఎకరాల భూములు నిజాంకు సంబంధించిన వాళ్ళ వంశస్థులకు సంబంధించిన భూములను 10,000 ఎకరాలు మీరు ధరణి తెచ్చి బినామీ పేర్ల మీద చేసి అమ్మేశారు. ఇంకా 20,000 ఎకరాల భూములను
మీ బినామీ పేర్ల మీద కేసీఆర్ బీనామీ, హరీష్ రావు బీనామీ, మన కేటీఆర్ బీనామీ, కవిత బీనామీ, కేటీఆర్ కొడుకు బీనామీ, ఇట్లా బినామీ పేర్లు వేసుకొని 20,000 ఎకరాల భూములను కబ్జా పెట్టారు రా భూషిడి. మీరు చేసిన దోపిడీ 1 కాదు 2 కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అందులో 30,000 కోట్ల రూపాయలు మీ అయ్య కేసీఆర్ దోషిని ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్టు కట్టి, అందుకోసమే ప్రాజెక్టు కట్టింది. ఈ ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును దోయడం కోసమే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఇది వాస్తవం. దాని మీద విచారణ జరుగుతుంది. తొందర ఎందుకు పడుతున్నారు? అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో 80,000 కోట్లు, దాంట్లో 30,000 కోట్లు దోశారు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఏమంటా ఉన్నాడంటే ఖచ్చితంగా కేసీఆర్ మీద విచారణ జరుగుతుంది. కేటీఆర్ అరే బోషిడికే నీవు ఆర్బీఐ నిబంధనలను తుంగలో దొక్కి ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా, అదేవిధంగా కేబినెట్ ఆమోదం ఉండకుండా, కేబినెట్ ఆమోదం చెయ్యాలి 55 కోట్ల రూపాయలు, 55 కోట్ల రూపాయలు నీవు ఫార్ములా ఈ రేసులో, కార్ రేసులో నీవు ఫార్ములా ఈ కార్ రేసులో 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశావు ఇక్కడ నుండి లండన్కు. ఎవడబ్బ సొమ్ము అనుకున్నవరను? ప్రభుత్వం అంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్నవరను? ఆర్బీఐ నిబంధనలను అనుసరించావా? నేను సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం, నీ తోటి క్యాబినెట్లో చర్చ జరగాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి. చేసినది చేయలేదు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్నదని దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మొత్తం చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాడు నీకు వద్దు, నిబంధనలకు వ్యతిరేకంగా పోకూడదు, మరి దానికి ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడును అనుసరించి నడుచుకోవాలి, ఎన్నికల కోడును మరి మీరు మితిమీరిపోతున్నారు, ఎన్నికల నిబంధనలను కూడా మీరు తుంగలో దొక్కుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అన్న కూడా నువ్వు అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరించి నువ్వు 55 కోట్లు లండన్కు పంపించావే, అది ప్రభుత్వ ఖజానారా భూషిడికే, ప్రజల సొమ్మురా భూషిడి. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నావురా? నీ పెన్నులను సంపాదించడం, నీ ఎవ్వ సంపాదించడం అనుకుంటున్నావా? నీ అయ్య సంపాదించడం భూషిడి. ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖాళీ చేసావు కాబట్టే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విచారణ చేస్తే అందులో నువ్వు మొత్తం దుర్వినియోగం చేశావు, చట్టాన్ని చేతులకు తీసుకున్నావు. చట్టాలను నీకంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. నువ్వు దేన్ని అనుసరించకుండా, చట్టాలను అనుసరించకుండా, ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుండా నువ్వు 55 కోట్లు లండన్కు పంపించడమంటే ఏమనుకుంటున్నావురా? భూషిడికే లొట్టపుష్ కేసు ఎట్లయితుందిరా? అది ప్రభుత్వ సొమ్మురా, ప్రభుత్వ ఖజానా. నువ్వు కష్టపడితే వెళ్తుండే భూషిడికే. అది ప్రభుత్వ ఖజానా, ప్రజల రక్తం. ఆ రక్తం డబ్బును నువ్వు లండన్కు పంపించావురా భూషిడి. అందుకోసమే దాని మీద విచారణ చేస్తున్నారు. దాని మీద విచారణ అది కూడా ఎవరు చెప్పారు? నువ్వు ఎవరైతే నీ దగ్గర ఆఫీసర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేశారో వాళ్ళే విచారణలో చెప్పారు, ఇది వాస్తవం, పంపించింది 55 కోట్లు పంపించింది వాస్తవమే, ఆర్బీఐ నిబంధనలను అనుసరించలేదు, మేము క్యాబినెట్ ఆమోదం పొందలేదు, ఎన్నికల కోడ్ ఉంది, ఇది వాస్తవం చెప్పిందే మరి ఐఏఎస్ ఆఫీసర్లు, మీకు సంబంధించిన ఆఫీసర్లు. ఇంకొక మాట అంటా ఉన్నాడు, 50 లక్షలతోటి పట్టపగలు దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి, కాబట్టి ఆయన జైలుకి వెళ్ళొచ్చిండు, కాబట్టి ఒక కక్షపూరితంగా మమ్మల్ని జైలుకు పంపించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు, కానీ దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, కక్షపూరితమైనటువంటి కేసు అని అంటా ఉన్నాడు. కక్షపూర్వకంగా ఇది చేయలే, అది ప్రైవేటు. 50 లక్షలు రా అరే కేటీఆర్, ఓరే భూషిడికే 50 లక్షలు. 50 లక్షలు అంటే అది వేరే వాళ్ళ సొమ్ము, అయిన సొమ్ము. ఆ సొమ్మును ఇంకోళ్ళకి ఇస్తానంటే వాడు నాకు కావాలంటే ఇస్తానని తీసుకొచ్చాడు, అంతే తప్ప 50 లక్షలు ప్రభుత్వం దాదిరా భూషిడి. ఎవరు నీ అయ్యదా, నీ అవ్వదా, నీదా? 50 లక్షలు ఎక్కడికిరా? రేవంత్ రెడ్డి గారు 50 లక్షల కేసులో మేము పెట్టాము కాబట్టి అది ఏం కేసురా? నీ అయ్య సంపాదించిన పైసలు అవి? నువ్వు సంపాదించిన పైసలా లేకుంటే ప్రభుత్వం పైసలా? భూషిడికి అవి ప్రైవేట్ పైసలు. ఆ ప్రైవేట్ పైసలు నేను తీసుకుంటానంటే ఆయన ఇస్తాడని నచ్చిండు. దాంట్లో దొంగతనం ఏందిరా భూషిడి? దాంట్లో దొంగతనం ఏంది? అది దొంగ కేస్తా, లంగ కేస్తా? అరే భూషిడికే మీరు అట్లా అంటే మొత్తం కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసిర్రా, కోట్ల రూపాయలు పెట్టి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్నారు, కోట్ల రూపాయలు పెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొన్నారు 2014లో. అరే భూషిడికే 50 లక్షలు నెల రోజుల ఖర్చు కాదురా భూషిడికే. నువ్వు చేసే నెల రోజుల ఖర్చు కాదు భూషిడికేగా 50 లక్షలు దొంగతనం 50 లక్షలు ఇవ్వలేదురా పైసలు అవి.
నీ అయ్యే సొమ్మ నీ అవ్వ సొమ్మ లేకుంటే ప్రభుత్వం ఖజానాకి వెళ్ళి తీసిండా? నువ్వు తీసిన 55 కోట్లు ప్రజల సొమ్ము, ప్రజల రక్తము ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి తీసి లండన్ పంపించావు భూషుడికే. దాని మీద విచారణ చేసింది ప్రభుత్వ విచారణ, ఏసీబీ విచారణ, అన్ని విచారణ జరిగినాకనే ఇది నిజంగానే ఈ 55 కోట్లు పంపిండని తేలినాకనే నీ మీద విచారణ మొదలుపెట్టినరా భూషుడికే. 1 year సంవత్సరం తర్వాత ఒకవేళ కక్షనే నీ మీద కక్షపూర్వకంగా వేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల లోపల నేను జైల్లో వేయాలి, కానీ వేయలే. సంవత్సరం పొడవునా పూర్తిగా శూన్యంగా ప్రభుత్వ అధికారులు విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడం నిజమైన తేలినాకనే చట్టపరమైన చర్య తీసుకున్నది. అదేవిధంగా హైకోర్టుకు పోయినావు కదరా, మరి నువ్వు దొంగవే కాదు, నువ్వు లంగవే కాదు, మరి హైకోర్టు నీ పిటిషన్ ఎందుకు కొట్టేసిందిరా? నీ పిటిషన్ ఎందుకు కొట్టేసింది? అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోయినావు, మరి సుప్రీంకోర్టు కేసు ఎందుకు మేము అట్లా తొందరపడము, అట్లా ఇయ్యము నీకు కేసులు ఎట్లా కొట్టేస్తాం మేము అట్లా కుదరదని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిన్ను మందలిచ్చి పంపించేది నీ అడ్వకేట్స్ను. మరి హైకోర్టు కూడా చెప్పాది. వీళ్ళలో కోర్టుల మీద గౌరవం ఉండాలి రా భయ్. హైకోర్టు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, ఇటు ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా లొట్టపిసేనా? అవురా భూషుడికే వీళ్ళందరూ కూడా లొట్టపిసేనా? మరి నువ్వు మంత్రిగా వేసినావు కదా, నువ్వు పిచ్చకుండా గాడి కొడుకువా? నీ అయ్య ముఖ్యమంత్రిగా వేసాడు, వాడు కూడా పిచ్చకుండా గాడి కొడుకా? భూషుడికే రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిని మాట్లాడే ముందు మర్యాద గౌరవం ఉంచుకోవాలరా. నువ్వు చదువుకునేవే కదరా, నువ్వు మంత్రిగా పనిచేసినావురా భూషుడికే. నువ్వు దక్కలోని కుట్టావా, సింధోని కుట్టావా, లేకుంటే ఎవరికి కుట్టావురా భూషుడి? వాళ్ళన్న మర్యాద మాట్లాడుతున్నారా? దక్కలోళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు, సింధోళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు, మాదిగోళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు, మాలోళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. ఒక గౌరవం మర్యాదలకు ఇచ్చి మాట్లాడతారు, అయ్యా అని మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకున్న గౌరవం లేదు భూషుడికే నీకు, వాళ్ళకున్న రెస్పెక్ట్ లేదు భూషుడికే నీకు. నువ్వు అసలు నువ్వు మనిషిగా మాట్లాడుతున్నావా, లేకుంటే కుక్క గిట్ట పుట్టినవరా భూషుడి? మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు అని గౌరవించి మాట్లాడని నేర్చుకో. నువ్వు మంత్రిగా పనిచేసినావు 10 ఏళ్ళు భూషుడి, నీకు ఆ మర్యాద లేకపోతే నువ్వు చదువుకునేవు కదరా. నేను చదువు చెప్పిన చదువు ఇదే నేర్పినారా ఓ భూషుడి? అవురా, నీ అయ్య కూడా చదువుకున్నాడు కదరా, నీ అయ్యవ ఇట్లే చెప్పిందారా? మాట్లాడే మాట మర్యాదగా మాట్లాడాలి భూషుడి. మాట్లాడేటప్పుడు దోపిడీ చేశారు మీరు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగారు. 3 లక్షల కోట్ల రూపాయలు దోశారు రాష్ట్ర ప్రజలది. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ఈ ప్రజలను అగాధానికి వదిలేశారు. ఈ ప్రజలను రోడ్డు మీదకి తెచ్చారు. 10 ఏళ్ళ పరిపాలన చేసి దేశానికి స్వతంత్రం వచ్చే నుంచి 65 ఏళ్ళల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్ల అప్పు చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఉద్యమం చేస్తే, యువత ఉద్యమం చేస్తే, మేము ఉద్యమాలు చేసి పోరాటాలు చేసిన వచ్చినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రాన్ని దూషేశారు. ఇప్పుడు హరీష్ రావు విషయానికి వచ్చినట్టు ఉంటే మా బామర్ది కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు, ఇది కావాలని చెప్పేసి పెట్టినటువంటి కేసు అని చెప్పేసి వాళ్ళ బామర్ది మీద కొంత ప్రేమ ఒలకపోస్తూ ఉన్నాడు. దొంగలు అంటే ఊరు వంచుకున్నారు. వీళ్ళు 4 దొంగలు. కవిత దొంగ, హరీష్ రావు దొంగ, కేసీఆర్ దొంగ, ఈ కేటీఆర్ దొంగ. ఈ దొంగలు 4 దొంగలు బట్టి 4 దొంగలు ఈ రాష్ట్రాన్ని వంచుకున్నారు. హరీష్ రావు గారికి నేను హరీష్ రావు నువ్వు కూడా నీతిపరుని వినారా? నీది కూడా బయటపడుతుంది. ఇప్పుడు నీది కూడా విచారణ జరుగుతుంది. హరీష్ రావు ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు 100 ఎకరాలు నీ బినామీ పేర్ల మీద ఉంది, 1000 ఎకరాలు నీ బినామీ పేర్ల మీద ఉన్నాయి రా భూషుడికే. హరీష్ రావు నీది కూడా బయటపడుతుంది మొత్తము. నీవు కూడా మిషన్ భరత్ అని, మిషన్ కాకతీయ అని మొత్తం నీది కూడా మొత్తం బయటపడుతుంది. విచారణ జరుగుతుంది. నువ్వు కూడా TR జైలుకు పోతావురా భయ్. కడిగిన ముత్యం అంటే ప్రభుత్వ సొమ్మును ఖజానాను ఖాళీ చేసి ప్రజల సొమ్మును దోషేసి నువ్వు ఏంద్రా అంతకుముందు కేసీఆర్కు ఛాయ్ అందించుకుంటూ చిప్పర్లు వేసుకొని ఉన్నవి. నీకు 1000 కోట్లు ఎట్లా వచ్చినారే? సింగపూర్లో ఆ కంపెనీలు ఎట్లా వచ్చినాయిరా? సింగపూర్లో వ్యాపారాలు ఎట్లా ఎత్తున్నవారు? నువ్వు 6 నెలలకు ఒకసారి సింగపూర్కి ఎట్లా వస్తున్నవారు? 100 ఎకరాలు 1000 ఎకరాలు నీకు ఎట్లా వచ్చిందిరా? ఈ భూములన్నీ ఎక్కడి నుండి వచ్చింది? ఏం నౌకరీ ఎత్తొచ్చింది? ఏం వ్యాపారం ఎత్తొచ్చింది? అది చెప్పురా భయ్ తెలంగాణ ప్రజలకు. హరీష్ రావు నీకు కడిగిన ముత్యం కాదు, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరు చట్ట ప్రకారం చర్య తీసుకుంటే చట్టానికి సహకరించండి. చట్ట ప్రకారం చర్య తీసుకుంటే జైలు ఉంటేనే బతుకుతారు. లేదు అంటే తెలంగాణ ప్రజలు 1,00,000 మంది బయలుదేరి మొత్తం దప్పులేసుకొని బయలుదేరి, కట్టెలేసుకొని చెప్పులేసుకొని బయలుదేరి మీ ఇండ్ల మీద దాడి చేసి రాష్ట్రం నుంచి తరిమేస్తారు, తొక్కేస్తారు, చంపేస్తారు. జాగ్రత్త. ఎందుకంటే
చట్టానికి సహకరించండి. మీరు చేసిన దోపిడీ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకు పంపియండి. మీరు తప్పును ఒప్పుకోండి, జైలుకు పోండి. భూషుడికే ఏమనుకుంటుండ్రా, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఇంట్లో ఉండి ప్రభుత్వ సొమ్మును రూపాయి ఖర్చు పెట్టకూడదు, విచ్చలవిడ ఖర్చు పెట్టకూడదని క్యాబినెట్కు ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పి నీతి నిజాయితీగా సంవత్సరం నుంచి పరిపాలన చేస్తున్నాడు. ఫైరోగులొద్దు, రాష్ట్ర ప్రజల కోసమే పనిచేయాలి. రాష్ట్ర ప్రజలే ముఖ్యము. ఇది ప్రజా పరిపాలన. ఇందిరాగాంధీ రాజ్యాన్ని తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యం మనకు ముఖ్యము. పేద ప్రజల కోసమే మన ప్రభుత్వము అని చెప్పి పరిపాలన చేస్తున్నాడు. భూషుడికే తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం చత్తవరను. తెలంగాణ ప్రజలకు పుట్టినవరా కేటీఆర్ను? తెలంగాణ ప్రజల గిట్ట పుట్టినవా? లేకుంటే తెలంగాణకు ఎవరికి పుట్టినవరా నువ్వు? నువ్వు చచ్చినా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. నువ్వు రైతుల గురించి నువ్వెవడమ్మా? ఎవరన్నా రైతులు రోడ్డు మీదకి వచ్చినారు ఇప్పటి వరకు? అరే భూషుడికే 3 లక్షల కోట్లు మీరు దోషిండ్రని కేసీఆర్ కుటుంబం 3 లక్షల కోట్లు దోషిందని రైతులకు తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండే వాళ్ళు శాంతంగా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పరిపాలన నడిపిస్తున్నది. ఆ స్కీములు మెల్లమెల్లగా వాళ్ళే అమలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వము తొందర పెట్టద్దు అని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ భూషుడి అది గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వేమో పెద్ద నీతిపరుని కాదు, ఇది కాదు. రేపు ఈడీ కూడా విచారణ జరుగుతుంది. తిహార్ జైలుకు నువ్వు పోతావు, నీ అయ్య పోతాడు, హరీష్ రావు గారు పోతాడు, కవిత పోతుంది. మళ్ళీ మీరు తిహార్ జైల్లో లెక్క ఊసలు లెక్క పెడతారు, జాగ్రత్త అని చెప్తున్నా.